పైగా ముచ్చుమర్రి ప్రాజెక్టుకి సంబంధించిన అంశం ఎన్జీటీలో కేసు ఉంది, ప్రస్తుతం అక్కడ పనులు ఆగిపోయాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాదన ఇంకోలా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తోంది, శ్రీశైలం ద్వారా నాగార్జున సాగర్ ద్వారా ప్రతి సంవత్సరం 1000 టీఎంసీ దాదాపు 1000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతోంది. 60 రోజులు మాత్రమే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మేము నీటిని తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. 60 రోజులు కూడా పూర్తిగా నీటిని తీసుకోలేకపోతున్నాం. నీరు వృధా అవుతోంది, మేము పూర్తిగా ఆ నీటిని తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఎక్కువ నీటిని వస్తున్న సందర్భంగా ఆ నీటిని ఇమీడియట్గా తక్కువ సమయంలో తీసుకొని స్టోర్ చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వరద వచ్చిన సమయంలోనే ఆ నీటిని తీసుకునే ఏర్పాటు మేము చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెప్తుంది. సరే, అది కేఆర్ఎంబీ పరిధిలో ఉంది, కేఆర్ఎంబీ తేలుస్తుంది. ఇప్పుడు తేల్చాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ పరిధిలో ఉంది. గతంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు డ్యామ్ మీదే కొట్టుకునే పరిస్థితి, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి తర్వాత కేఆర్ఎంబీ ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా తీసుకుంది. ఇప్పుడు కేఆర్ఎంబీ పరిధిలో ఉంది. తెలంగాణకు సంబంధించిన అధికారులు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నీరు ఎవరు తీసుకెళ్తున్నారు, ఎంత తీసుకెళ్తున్నారు చెక్ చేసే పరిస్థితి కూడా లేదు గత కొద్ది రోజులుగా. కేఆర్ఎంబీ పరిధిలో ఉంది. కేఆర్ఎంబీ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు. కేఆర్ఎంబీ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ సర్కార్కి మేలు చేకూర్చేలా నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా? అసలు టెలిమెట్రీ పెట్టి ఎన్ని నీరు కుడికాలోకి వెళ్తున్నాయి, ఎన్ని నీరు ఎడమకాలోకి వస్తున్నాయి, మనం ఎన్ని నీళ్ళు వాడుకుంటున్నాం, వాళ్ళు ఎన్ని నీళ్ళు వాడుకుంటున్నారు అనేది అసలు కేఆర్ఎంబీ బయటికి చెప్పాలి కదా. అది అడుగుతున్నామా మనం? టెలిమెట్రీ పెట్టారా? ఎవరెన్ని నీళ్ళు తీసుకుంటున్నారో అంచనా వేస్తుందా ప్రభుత్వం? దానిపైన ఏమైనా మానిటర్ చేస్తుందా?